హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వెల్ ప్రాపర్టీస్. ఈరోజైతే మీ ముందుకు ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసానండి. మీరు చూస్తున్నది ఒక గేటెడ్ కమ్యూనిటీ, మన ముత్కూరు రోడ్లోనే వస్తుందండి, నియర్ టు నారాయణ హాస్పిటల్. చాలా రేర్గా ఉన్నాయండి గేటెడ్ కమ్యూనిటీస్ అనేది, అండ్ వాటిల్లో అవైలబుల్ హౌసెస్ అనేది కూడా చాలా తక్కువ. సో లక్కీగా ఇప్పుడైతే ఒక హౌస్ అయితే మీకు చూపిపోతున్నాను. కాలనీ అయితే సూపర్గా ఉందండి. అరౌండ్ 50 హౌసెస్ ఉంటుంది. టోటల్లీ వెల్ ఆఫ్ పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారండి, పాష్ లొకాలిటీ. అండ్ మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. మంచి డైమెన్షన్స్ వచ్చాయి, 42x43, 25 అంకనాస్ అండి. ఇది 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంది. చూడండి చుట్టుపక్కల ఇల్లు కూడా ఎంత అందంగా ఉన్నాయో. అండ్ బయట కూడా డెకరేషన్ అనేది, గ్రీనరీ అనేది చాలా బాగుందండి. అండ్ స్పేషియస్ మనకి పార్కింగ్ వచ్చాయి. 2 వెహికల్స్ అనేది ఈజీగా పార్క్ చేసుకునే కెపాసిటీ ఇచ్చారు, కార్ పార్కింగ్ అయితే. డోర్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ డోర్స్ యూస్ చేశారండి. ఈవెన్ 10 years వారంటీ కూడా ఉంది వాటికి. అండ్ 4 feet సెట్ బ్యాక్ ఇచ్చారు నార్త్ వైపున. ఈ ఏరియాలో అయితే ఈవెన్ లిఫ్ట్ ప్రొవిజన్, అంటే ఫ్యూచర్లో మీరు ఏమైనా లిఫ్ట్ పెట్టించుకోవాలన్నా కూడా ఈ ఏరియా నుంచి మీరు లిఫ్ట్ అనేది పెట్టుకోవచ్చు అండి. హాల్లోకి ఎంటర్ అయిపోయామండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. చూడండి అంతా కూడా స్క్వేర్ బిట్టు. కింద పోర్షన్ అంతా కూడా మనకి ఒక స్పేషియస్ హాల్ వచ్చింది. అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. అంబియన్స్ అనేది చాలా బాగుందండి. అసలు ఇంట్లోనే ఎక్కువసేపు ఉండాలనిపించే అంత అందంగా అయితే అనిపిస్తూ ఉంది. ఆ లైటింగ్స్ కానివ్వండి, అంబియన్స్ అంతా, గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. సరౌండింగ్ ప్లేసెస్ అంతా కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. కొత్తగా కమ్యూనిటీ అనేది ఈ మధ్య చాలామంది కొత్త బయ్యర్స్ అనేది యాడ్ అయ్యారు. సో వాళ్ళ ఇంటర్వెన్షన్ తోటి ఈ కాలనీ అనేది మరింత అందంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారండి. ల్యాండ్స్కేపింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మెయిన్ గేట్ నుంచి మొత్తం కమ్యూనిటీ మొత్తం అంతా కూడా ల్యాండ్స్కేపింగ్ బాగా చేస్తున్నారు. ఈవెన్ క్లబ్ హౌస్ కూడా అండర్ రిపేర్లో ఉందండి, అది కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఈ కమ్యూనిటీలో ల్యాండ్ కాస్ట్ అయితే అరౌండ్ 3.5 lakh అయితే ఈజీగా చెప్తా ఉన్నారండి. బయట సరౌండింగ్ ప్లేసెస్లో అయితే 2 to 2.5 lakhs అనేది ఉంది. అది అవుట్ సైడ్ ఆఫ్ ద కమ్యూనిటీ. అది ఈ కమ్యూనిటీలో అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉందండి. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది ఇక్కడ బాగానే వస్తూ ఉంది. అండ్ డైరెక్ట్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సెక్యూరిటీ గార్డ్ కూడా మనకి 24/7 ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారండి సెక్యూరిటీ గార్డ్ అయితే. సీసీ కెమెరాస్ కూడా ఈ మధ్య కమ్యూనిటీలో డిస్కషన్ అయ్యి ఇన్స్టలేషన్ ప్రాసెస్లో చేయించాలని డిసైడ్ చేసుకున్నారు. లొకేషన్ అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి ముత్తుకూరు గేట్ నుంచి అయితే కేవలం జస్ట్ 4 kilometers రేడియసే అండి. హార్డ్లీ మహా అయితే లెస్ దెన్ 10 minutesలో మనం ఈ లొకేషన్కి రీచ్ అయిపోతాము. సరౌండింగ్ ప్లేసెస్లో మనకి నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది, అపోలో ఉంది, అండ్ మెడికవర్ హాస్పిటల్స్ అనేది ఉన్నాయండి అందుబాటులో ఎమర్జెన్సీకి. అండ్ సరౌండింగ్ ప్లేసెస్ అంతా కూడా ధనలక్ష్మీపురం పక్కనే కాబట్టి అది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అండి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. అండ్ కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగానే వచ్చాయి ఈ ఏరియాస్లో. ఈవెన్ గెస్ట్ హౌస్ కూడా ఈ ఏరియాలో కొత్తగా కట్టడం అనేది జరిగిందండి. ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి చూసుకుంటే ఈ ఏరియా అనేది డెవలప్మెంట్ డే బై డే అనేది చేంజెస్ అనేది చూస్తూ ఉండొచ్చండి మీరు. అండ్ ఇది ఆల్మోస్ట్ మనకి కాకుపల్లి వరకు అయితే 4 lane అయితే యాక్సెసిబిలిటీ అనేది రోడ్డు ఉందండి. సో రీచ్ అనేది, కమ్యూనికేషన్స్ ఇదంతా కూడా మనకి అప్రోచ్ అనేది టౌన్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయండి. అవుట్ ఆఫ్ 5 bedrooms అయితే మీరు చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసి స్పెసిఫికల్లీ ఇది దేవుడి రూమ్ కింద అలొకేషన్ చేసుకున్నారు. ఒక మంచి విఘ్నేశ్వరుని విగ్రహం అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉన్నాడు విఘ్నేశ్వరుడు. అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక టెంపుల్కి వచ్చినట్టే ఉంటుందండి. ఆ రూమ్ మాత్రం అంత బాగా డెకరేషన్ చేశారు. ఇది పైన ఉన్న బెడ్రూమ్స్ అండి. పైన 2 bedrooms వచ్చాయి. ఒకటి ఇంకో బెడ్రూమ్ వచ్చేసి దేవుడి రూమ్ కింద చేసున్నారు.
బాత్రూమ్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు ప్రీమియం లుక్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. అండ్ వార్డ్రోబ్ కూడా పెట్టుకునే అంత ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి బాత్రూమ్కి ముందు. ఇది ఇంకో వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి. బాల్కనీ చూసారు కదా, చాలా అందంగా ఉందండి. వ్యూ చూడండి, కాలనీ వ్యూ చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నెల్లూరులో అనేది గేటెడ్ కమ్యూనిటీస్ అనేది గొప్పగా చెప్పుకోవాల్సిన ఎక్కువేం లేదండి. ఒక 3 to 4 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ మీరు చూస్తున్నది. ఇప్పుడు టాప్ ఫ్లోర్ వెళ్దామండి. పైన వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది. దాన్ని మీరు లైబ్రరీ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకే జిమ్ ఇట్లాంటివి కూడా మనం కన్వర్షన్ లాగా చేసుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ పైన ఓపెన్ స్పేస్లో కూడా మనం ఏంటంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు అండి. ప్రొవిజన్స్ అనేది ఉన్నాయి, కనెక్షన్స్ అన్నీ కూడా. ఇక్కడ ఓపెన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం చూశారు కదండి, లేటెస్ట్ మోడల్. అండ్ ఇక్కడ నుంచి పైన ట్యాంక్కి వెళ్ళడానికి దారండి. విల్లా కాస్ట్ అయితే అరౌండ్ 2.2 CR చెప్తున్నారండి. నెగోషియబుల్ స్లైట్లీ ఉంటుంది. మీకు ఇలాంటి విల్లాస్ అయితే మీకు చాలా రేర్ అండి ఫైండింగ్స్ మార్కెట్లో అయితే. మీకు VPR విల్లాస్లో అయితే మినిమం 3.5 to 4 CR పైనే ఉన్నాయి ఆ ఏరియాస్ అంతా కూడా. అండ్ బొలినేన్ విల్లాస్ వాళ్ళు కూడా అరౌండ్ 1.7, 1.8 పైనే చెప్తా ఉన్నారు. అది జొన్నవాడ వెళ్ళే రూట్లో వస్తుంది ఇంకో విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి. కానీ నెల్లూరు మొత్తానికి ఇలాంటి కమ్యూనిటీ ఉన్న విల్లా ప్రాజెక్ట్ మాత్రం ఇది ఒకటే అండి. విత్ సరౌండింగ్ అంతా కూడా మీకు ఏంటంటే మార్కెట్ అప్రిషియేషన్స్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ ఏరియాలో అయితే. ఈ సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి విజిట్ చేయగలరు. సో డియర్ వ్యూవర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మరిన్ని వీడియోస్ గురించి కీప్ సపోర్టింగ్ మీ అండి. థ్యాంక్ యూ అండి. బై. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.